ఈనాటి దివ్యబలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించి వారి ఉద్దేశములు. చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదించమని, సాత్విక యాత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించమని, మరో ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరొకరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించబడాలని, కుటుంబంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, చిన్నారి బిడ్డను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఎర్రాకుల సృజన, బాలపవన్లను దేవుడు దీవించి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, పామిశెట్టి రాజు, సృజన, రోహన్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబంలో శాంతి సమాధానాలను, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియమాత పేరిట పూజ సమర్పించేవారు పి లూర్దు మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ ని, వారికి సహాయం చేస్తున్న వారందరిని దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మను దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, మరియు కుమారులను, కోడళ్లను, మనవళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ జసింతను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, రాజీవ్ రాహులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి సరోజిని దేవి, సుజాతాలను దేవుడు దీవించి వీసా ఇంటర్వ్యూలో దేవుడు తోడుగా ఉండి విజయాన్ని దయచేయమని, తేజస్విని మరియు తేజస్వరూప్ని దేవుడు దీవించి కెనడా వెళ్ళడానికి వీసాను ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి వరుణ్ణి దేవుడు దీవించి యుఎస్ఏలో మంచి జాబ్ ని ప్రసాదింప చేయమని, మరియు కె వరలక్ష్మిని దేవుడు దీవించి సైతాను బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న వారినందరినీ దేవుడు దీవించి మంచి జ్ఞానాన్ని దయచేయమని, మంచి ఉత్తీర్ణతను దయచేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న మేరీ క్రిస్టినాను దేవుడు దీవించి ఉత్తీర్ణతను దయచేయమని, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్య పూజా బలికి స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న అక్షయను దీవించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించి మంచి ఉత్తీర్ణతను ప్రసాదించమని, బాల పవన్ను దేవుడు దీవించి మంచి చదువులు జ్ఞానాన్ని ప్రసాదించమని, పోగొట్టుకున్నవి తిరిగి పొందుకున్నందుకు కృతజ్ఞతగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని, పాడి పంటలు పశువులను దీవించి సమృద్ధిగా ఉండే కృపను దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు తుమ్మ మర్రెడ్డి, ప్రియాంక మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి తుమ్మ మర్రెడ్డి, ప్రియాంకలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. ఈరోజు 7వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దిలీప్ శ్రావణీల దాంపత్య జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుడు వీరిని హేరాళముగా దీవించమని, మంచి సంతాన భాగ్యాన్ని దయచేయమని, రాబోయే కాలమంతా కాచి కాపాడి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారు చేస్తున్న ప్రతి పనిలో దేవుని కాపుదల నిత్యము తోడుగా ఉండాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు సుంకవల్లి శ్రావణి, దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు యూకే నుండి. ఈ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు రాబోయే కాలమంతా కాచి కాపాడి మీ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్వముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్వముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరా రండి సంతసంబుతు ఈ బలిలో, పాల్గొనరా రండి సంతసంబుతు ఈ బలిలో, సంతసంబుతు ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్వముడా. అబ్రహాముని బలి కన్నా, మెల్కిసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా,
సంతసంబుతో ఈ బలిలో పాల్గొనరారండి. సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. 66వ కీర్తన 4వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, తన వాక్కు చేత శుద్ధీకరించాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహ పరములను రెండింటిని పాలించుచున్నావు. నీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములను నెలకొనున్నట్లు నిజమైన శాంతి సమాధానములు వెల్లువిరియునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యాకోబు గారు రాసిన లేఖ
1వ అధ్యాయము 12వ వచనం నుండి 18 వచనముల వరకు. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడకుటచే అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించే వారికి దేవుడు వాగ్దానమునర్చిన బహుమానము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలకరాదు. ఏలైనా ఏ దుష్టశక్తి చేతనో దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవ్వరినీ శోధింపడు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ నుండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారమగును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడు. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలననే ఆయన మనలను సృజించెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తిను సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా అని నిన్నే పిలుస్తున్నా,
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 21వ వచనం వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుట మర్చిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక రొట్టె మాత్రమే ఉండెను. పరిచయులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికినేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞప్తికి తెచ్చుకొనలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు నింపిరి అని ప్రశ్నింపగా 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడుగగా 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆఖరి రోజు, అనగా సామాన్య కాలంలో ఆఖరి రోజు. రేపటి నుంచి మనం తపస్కాలంలో ప్రవేశించబోతున్నాం. విభూది బుధవారంతో ఈ తపస్కాల యాత్రను మనం ప్రారంభించబోతూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా విశ్వాసముతో ఈ యొక్క తపస్కాల యాత్రలో పాలు పంచుకుని ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ మన జీవితాలను పవిత్రపరుచుకుంటూ పశ్చాత్తాప హృదయముతో దేవునికి దగ్గరగా జీవించే గొప్ప మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు శ్రమల పాత్రలో మనమందరం పాలు పంచుకున్నప్పుడు మన హృదయము శుభ్రం చేయబడుతుంది. మనం హృదయ శుద్ధి గావించబడతాం. దేవునికి దగ్గరగా జీవిస్తాం. దేవుని యొక్క దీవెనలకు యోగ్యులంగా మారుతాం. కాబట్టి ఈ తపస్కాలం అనేది మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సమయం, ఎంతో దీవెనకరమైనటువంటి సమయం. హృదయాన్ని మార్చుకోవడానికి, హృదయాన్ని సరిచేసుకోవడానికి, అనవసరమైన వాటిని వదులుకోవడానికి, వ్యర్థమైన వాటిని వదులుకోవడానికి ఇది దేవుడు మనందరికీ ఇచ్చే ఒక గొప్ప శుభ దీవెన కాలము. కాబట్టి అందరూ కూడా దీనిలో ఉత్సాహంగా పాలు పంచుకుంటూ దేవుని దీవెనలు పొందుకోవాలని మేమందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పరిశుద్ధ కన్య మరియమాత సేవా సభ స్థాపకులను ఈరోజు స్మరిస్తూ ఉంది. 7 వ్యక్తులు మరి తల్లి యొక్క ప్రార్థన ద్వారా వారు ప్రభావితము కాబడి దేవుని కోసం, దేవునికి సేవ చేయటం కోసం ఈ 7 వ్యక్తులు ఒక సభను స్థాపించారు. వారి సభనే సర్వైట్స్ అని మనం అంటూ ఉంటాం. ఈ 7 యొక్క సభ స్థాపకుల యొక్క పండుగ రోజును మనం కొనియాడుతూ ఉన్నాం. పేదలకు దానం చేయాలి, సువార్తను బోధించాలి, పశ్చాత్తాప హృదయముతో వారిని ప్రభు దగ్గరికి మరల్చాలి. దేవుని బిడ్డలుగా వారందరినీ కూడా మరి దగ్గరకు తీసుకురావటమే, అనేకమైనటువంటి బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో తప్పిపోయినటువంటి వారందరినీ రక్షించి ప్రభు దగ్గరకు తీసుకురావటమే వీరి ప్రధానమైనటువంటి ధ్యేయంగా
మరి భావించి ఈ 7 వ్యక్తులు సభను స్థాపించి ప్రభువుకు సేవ చేస్తూ ఉన్నారు. ఆస్తులను, ఐశ్వర్యాలను, కుటుంబాలను, ఉద్యోగాలను అన్నిటిని కూడా వదిలి ఒక సభను స్థాపించి ఎంతో ఉన్నతంగా దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నారు. వీరు 13వ శతాబ్దానికి సంబంధించినటువంటి గురువులుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసం వదులుకున్నారు. ప్రజలను సన్మార్గంలో నడిపించడం కోసం, దైవ ప్రజలకు సేవ చేయటం కోసం వారికున్న ఆస్తులు, ఐశ్వర్యాలను వదులుకున్నారు. మనం దేవుని మహిమపరచడానికి ఏం వదులుకుంటున్నాం? దేవుని సంతోషపరచడానికి ఏం వదులుకుంటున్నాం? ఆత్మపరిచరణ చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. శిష్యులకు అలాగే యేసు ప్రభువుకు మధ్య మరి జరుగుతున్నటువంటి సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు యొక్క మాటలను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో శిష్యులు ఉన్నారు అని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. యేసుప్రభు యొక్క మాటలలో ఉన్నటువంటి రహస్యాన్ని గుర్తించలేక యేసుప్రభును కూడా మనస్పర్ధం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మీరు లోకంలో వెళుతూ ఉన్నారు, ఈ లోకములో యుద్ధం చేయబోతూ ఉన్నారు. పాపాన్ని, శాపాన్ని, ఈ లోక అన్ని రకాల వ్యసనాల నుండి మీరు యుద్ధం చేయడానికి లోకంలోనికి వెళుతూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. తోడేళ్ల మధ్యలోనికి మీరు వెళుతూ ఉన్నారు, మీరు జాగ్రత్త పడండి అని శిష్యులకు జాగ్రత్తలు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళేమో ఆహారం గురించి ఆలోచిస్తున్నారు. మన దగ్గర భోజనం ఏమీ లేదు కాబట్టి అందుకని ఆయన పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నారు అని శిష్యులు మనస్పర్ధం చేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రభువు తెలియచేస్తున్నాడు, ఇహలోకమైనది అంతా కూడా తాత్కాలికమైనది, శాశ్వతమైనది పరలోక ఆహారము. మీకు తెలియదా? మీ కళ్ళ ముందే 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చినప్పుడు 12 గంపలకు మీరు మిగిలిన ముక్కలను పోగు చేయలేదా? 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు 7 గంపలకు మీరు మిగిలిన ముక్కలను పోగు చేయలేదా? శూన్యము నుండి ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మీ గురించి ఆలోచించడా? మీ ఆలోచన విధానాన్ని మార్చాలి అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు ఆలోచించే విధానం వేరు, దేవుడు ఆలోచించే విధానం వేరు. మానవుడి లోకానుసారం ఆలోచిస్తూ ఉంటే దేవుడు పరలోక చిత్తాన్ని తెలియచేయడానికి ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆలోచనలకు మానవ ఆలోచనలకు ఆకాశానికి భూమికి అంత వ్యత్యాసం ఉంది. కొన్నిసార్లు దేవునితోనే ఉంటాం, దేవునితోనే ప్రయాణం చేస్తాం, కానీ ఆయన యొక్క క్రియలను మనం అర్థం చేసుకోలేకపోతాం, ఆయన యొక్క వాక్యానుసారం మనం జీవించలేకపోతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క చిత్తానుసారం జీవిస్తే దేవుని ఆలోచనలు మనకు అర్థమవుతాయి, దేవుని యొక్క మాటల్లోనే భావాలు మనకు అర్థమవుతాయి. లేనిచో ఆయన మనకు ఎంత బోధించినా ఈ లోకానుసారమే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభువు చెప్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. శూన్యము నుండి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నీవు ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, నీలో ఉన్న ఎన్ని సమస్యలైనా, భయంకరమైన ఆటంకాలైనా దేవుడు తొలగించగలుగుతాడు అని ప్రభు ఈరోజు సువిశేష పట్టణం ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు, చాలాసార్లు ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉంటాం, నామకార్థంగా గుడికి వెళుతూ ఉంటాం, మొక్కుబడి కోసం వెళుతూ ఉంటాం. దానిలో విశ్వాసం ఉండదు, దానిలో త్యాగం ఉండదు, దానిలో పశ్చాత్తాపం ఉండదు, దానిలో మారు మనసు ఉండదు. ఏదో వెళ్ళి వస్తే సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటాం. వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కార్యం జరగలేదేమిటి, ఆ కార్యం జరగలేదండి ఏమిటి అని మనం ప్రభుని ప్రశ్నిస్తూ ఉంటాం. గమనించండి ప్రియ సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం దేవుని విశ్వసించాలి, దేవుని వెంబడించాలి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు ప్రియ సహోదరులారా, మన జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప కార్యాలను మనందరి జీవితంలో చేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆఖరి మంగళవారంలో మేము ప్రవేశించాం. రేపటి రోజు నుండి తపస్కాలంలో మేము ప్రవేశించబోతున్నాం. ప్రారంభము నుండే ప్రభా మాకు తోడుగా ఉండండి. ఉపవాసము, ప్రార్థన,
దాన ధర్మాలు అనే ఆయుధాలను ధరించి ముందుకు వెళ్ళే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈరోజు 7 వ్యక్తులు దేవునికి సువార్తను బోధించాలి అని ఆస్తులను, ఐశ్వర్యాలను, పేరు ప్రతిష్టలను, ఉద్యోగాలను అన్నిటిని కూడా వదులుకుని మరి ఒక సభను స్థాపించి అనేక మంది పేదవాళ్లకు సేవ చేస్తూ ఉన్నారు. ప్రభా, మాలో కూడా సేవాభావాన్ని దయచేయండి. మాలో కూడా ఆ మంచి స్వభావాన్ని దయచేయండి ప్రభా. మీకోసము మేము మహిమపరచడానికి అనేక విధాలుగా మేము కృషి చేసే బిడ్డలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. కొన్నిసార్లు మీ సన్నిధిలోకి వెళుతూ ఉంటాం, పవిత్రమైన కార్యాల్లో పాలు పంచుకుంటూ ఉంటాం, కానీ మీ చిత్తాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం ప్రభా. మీ చిత్తానుసారం జీవించలేని స్థితిలో మేము ఉంటూ ఉన్నాం ప్రభు. మా పాప శాపములను తొలగించండి ప్రభా. ఈ దివ్య పూజా బలి ద్వారా మా మనస్సును మార్చమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారిలో ఉన్నటువంటి అన్ని బాధలు, సమస్యలు తొలగించమని వేడుకుంటున్నాం. చిన్నారి బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి వివాహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. విదేశాలకు వెళ్ళడానికి వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. పిఆర్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. అక్కడ మంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి దేవా. ప్రత్యేకమైన ఉద్దేశాలతో మా కోసం ప్రార్థన చేయండి అని కోరిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని కూడా మీకు సమర్పిస్తున్నాం ప్రభా. వారందరిని దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఇలాంటి సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలతో సతమతమవుతున్న వారికి మీరే న్యాయాన్ని చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. ఈ ఛానల్లో పనిచేస్తున్న వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని ప్రభా. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభా. మేము ప్రారంభించినటువంటి ఈ కొత్త పరిచర్యలో మీరే మీ యొక్క దూతలను పంపించి ఈ యొక్క కర్నూలులో జరుగుతున్నటువంటి ఈ నూతన సేవను ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. మా కోసం ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, మాకు ఈ యొక్క పరిచర్యలో సహాయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ఈ మనులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించి దాసునిగా మార్చుమయ్యా.
పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మార్పణులను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమనచి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల 2 ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించి నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఇకున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీర రక్తాలుగా మారుస్తున్న పవిత్రమైనటువంటి సమయం. 2 చేతులు జోడించి అడగండి. ఏ సమస్యలు తొలగిపోవాలి, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మరి ముఖ్యంగా చాలామంది మా కోసం ప్రార్థన చేయండి అని, నడుపూజలో సమర్పించండి అని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము.
పూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణను ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలు నెరవేర్చమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరి మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు
నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇందపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను క్షమించి దీవించడానికి వచ్చినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మలానందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమే విందు, పరమాత్ముని వరవిందు, మధురమే విందు, పరమాత్ముని వరవిందు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. 1 యోహాను 4:16 ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్యాభావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనం.